వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు సింపుల్గా తయారు చేసుకునే ఒక కార్వింగ్ని చూపిస్తున్నాను నేను. ఏంటంటే పడవ నడుపుతున్నట్టుగా ఒక చిన్న మనిషి దాంట్లో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం, చిన్న సీనరీ టైప్లో. ఓకే, సో ఇది మనకు బోట్ షేప్లో వస్తుంది. సో దానికి కావాల్సిన వెజిటేబుల్ అన్నీ కూడా మనం చూజీగా తీసుకోవాలి, సెలెక్టివ్గా. కొంచెం బేస్ ఇలా నిల్చుంటుంది. ఓకే, ఇక్కడ రౌండ్గా ఒకటి స్కూప్ చేసి తీసేస్తున్నాం. స్కూపర్ ఉంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది మనకి. దీంట్లో ఇది ఇలా రావాలన్నమాట. అంటే ఒక మనిషి మనం దాంట్లో కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. ఇలా వచ్చేస్తుంది దీంట్లో, రైట్. దీన్ని హైట్ తగ్గిస్తున్నాను. హెడ్లా వచ్చేసి మనకి ఏది అందుబాటులో ఉంటే అది, చిన్న వంకాయ కానీ లేకపోతే ఏదైనా. ఇక నేను ఉసిరికాయ తీసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేట్టుగా ఫిక్స్ చేస్తున్నాను టూత్ పిక్తో. ఓకే, సో హెడ్ కూడా వచ్చేసింది. ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. దీంట్లో సైడ్లోంచి ఇక్కడ హ్యాండ్స్, రైట్, ఇక్కడ హ్యాండ్స్ పెడుతున్నాం. అది వచ్చేసి దొండకాయలు తీసుకున్నాను నేను. కొంచెం ఇక్కడ స్లాంట్, సో దట్ మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా. అలాగే ఇది కూడా ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. సో కనీసంగా మనం 2 టూత్ పిక్ పెట్టాలి. అంటే ఒకదాన్ని మనం సగానికి కట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ చూపిస్తున్నాం. ఓకే, పడవ నడపడానికి మనకు ఆ తెడ్డు లాంటిది కావాలి కదా, అది పట్టుకోవడానికి ఇక్కడ కొంచెం గ్యాప్ చూపిస్తున్నాం. దీంట్లో బీన్స్ పెడుతున్నాను. రైట్, బీన్స్ కూడా కొంచెం చిన్నగా స్లిట్ ఇస్తున్నాను. రైట్, సో ఇలా దాంట్లోకి క్యారెట్ కొంచెం స్లాంట్, ఇది ఇలా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది దీంట్లో వస్తుంది. ఈ రెండింటిని మనం ఇక్కడ ఇలా పట్టించేసేయాలి. దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఓపికతో చేసుకోవాలి మనం కార్వింగ్ అనేవి. అప్పుడే మనకు అనుకున్నట్టుగా అన్నీ కూడా వస్తాయి. రైట్,
ఫిక్స్గా లేకపోతే మనం దీన్ని కూడా మనం టూత్పిక్తో ఫిక్స్ చేసేయచ్చు. ఎక్కడైతే మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో చూసుకొని, ఎందుకంటే పైన మనం ఉసిరికాయ పెట్టిన తర్వాత వెయిట్ అటు ఇటుగా అవుతూ ఉంటుంది. రైట్, ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో చిన్న కొలంలో లేకపోతే చెరువుల్లో మనకి బోట్ నడిపిస్తున్నట్టుగా ఇలా కీరా ప్లస్ దొండకాయలు, ఒక ఉసిరికాయ, చిన్న క్యారెట్ ముక్కతో హ్యాపీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తుండండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది.